ప్రత్యూష మరణం వెనుక అసలు నిజాలేంటి? బలవన్ మరణమా, బలాత్కారం చేసి చంపేశారా? 24 ఏళ్లవుతున్నా ఇంకా మిస్టరీ వీడనే లేదు. ఇక ఈ కేసులో సిద్ధార్థ్ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు చెప్పింది. సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ జరిమానాను 50,000కు పెంచుతూ 2011 డిసెంబర్ 28న తీర్పొచ్చింది. ఆపై సిద్ధార్థ్ రెడ్డి, సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అంతిమ తీర్పుపై అమ్మ అంతరంగం ఏంటో చూద్దాం. ప్రతి దశలోనూ నిజాలను తొక్కిపట్టారని, సాక్ష్యాలను తారుమారు చేశారని వాపోయారు సరోజినీదేవి. పోస్టుమార్టం రిపోర్ట్ను కూడా పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఇప్పటికీ స్టిల్ మీరు నమ్ముతున్నారా గ్యాంగ్ రేప్కి గురయ్యే మీ కూతురు చనిపోయిందని? నేను 2002 నా కూతురు చనిపోయినప్పటి నుంచి ఇప్పటివరకు నేను అదే మాట మీద నా కూతురును అత్యాచారం చేశారు, చాలామంది నా కూతురును చంపేశారు. ఒక సస్పెక్టెడ్ డెత్లో ఏది కౌంట్ చేసుకుంటారు? ఫస్ట్ ఏది కౌంట్ చేస్తారు? పోస్ట్మార్టం రిపోర్ట్ కౌంట్ చేసుకుంటారు ఎవరైనా. మరి ప్రత్యూష కేసులో పోస్ట్మార్టం రిపోర్ట్ ఎందుకు కౌంట్ చేయలేదు? వై? ఏముంది పోస్ట్మార్టం రిపోర్ట్లో? పోస్ట్మార్టం రిపోర్ట్లో ప్రత్యూష తొడల మీద, అబ్డమ్ మీద 1 కంటే ఎక్కువ మంది విసరాలు ఉన్నాయి. ప్రత్యూష తొడల మీద, కడుపు మీద, బ్రెస్ట్ మీద ఎక్కడ పడితే అక్కడ గోళ్ళతోటి రక్కిన రక్తాలు ఉన్నాయి. మెడ మీద రక్తిన రక్తాలు ఉన్నాయి. మెడ మీద గోర్లతోటి అంటే దాని మెడను ఒత్తినట్టుగా ఉన్నాయి. ఇవన్నీ ఆయన మునిస్వామి రిపోర్ట్లో ఉన్నాయి. డాక్టర్ మునిస్వామి ప్రత్యూషను అత్యాచారం చేసిండు. ఆయన లోపల నుంచి విసిరా తీసి లివర్ అన్ని తీస్తారు పార్ట్స్. ఇప్పుడు ఆయన క్లియర్ కట్గా ఇచ్చిండు, ప్రత్యూషను అత్యాచారం చేసి మర్డర్ చేసిండ్రు. అటువంటి రిపోర్ట్ను, పోస్ట్మార్టం రిపోర్టును ఎవరు కూడా సిబిఐ వాళ్ళు కానీ, సెషన్ కోర్టు కానీ, హైకోర్టు కానీ ఎవరు కౌంట్ చేయలే. ఒక బిడ్డకు ఇంత అన్యాయం జరిగితే ఎవరూ స్పందించలేదు. తమ కుటుంబాన్ని ఏ ఒక్కరూ కనీసం పలకరించలేదన్నారు సరోజినీదేవి. ఇప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు మేడం, కానీ నేనైతే వదిలిపెట్టదలుచుకోలేదు. అందుకని మీకు తెలుసు 23 సంవత్సరాల నుంచి ఒంటరిగా నాకెవ్వరు కూడా సింగిల్ పర్సన్ ఇంతవరకు నీ బిడ్డ కేసులో మీకు సహాయ సహకారాలు అందిస్తాము, మీకేమైనా కష్టం ఉందా, మీకేమైనా బాధ ఉందా, మీ కుటుంబం ఎట్లుంది, బాగున్నారా, చచ్చిపోయారా, బతికారా, ఏ ప్రభుత్వాలు అడగలేదు, ఏ రాజకీయ నాయకుడు అడగలేదు, ఎవ్వరూ మమ్మల్ని అడగలేదు. బలమైన ఆధారాలున్నా సరే వాటిని పరిగణలోకి తీసుకోకుండా ప్రతి దశలో అన్యాయం చేశారన్నారు సరోజినీదేవి. అందరూ అడిగినట్టుగానే సిబిఐకి ఇచ్చారు. సిబిఐ దర్యాప్తు చేసి ఆ రిపోర్ట్ని సెషన్ కోర్టు నాంపల్లిలో సబ్మిట్ చేసింది. బట్ నేను ఇప్పటికీ అడిగేది సిబిఐ వాళ్ళని అడిగాను, సెషన్ కోర్టుని అడిగాను, హైకోర్టుని అడిగాను, అందరిని అడిగాను. పార్ట్ ఆపరేషన్ చేసి పార్ట్ చూసి ఇచ్చిన రిపోర్ట్ ఏమో నాట్ కౌంటెడ్. కానీ ఆఫ్టర్ 1 month ఒక 3 సభ్య కమిటీని పెట్టి ఒక 3 డాక్టర్లను గవర్నమెంట్ అపాయింట్ చేసి ఏవో రిపోర్ట్ల ఆధారంగా, అంటే వాళ్ళు డెడ్ బాడీని చూడలేదు, పోస్ట్మార్టం చేయలేదు, రిపోర్ట్ల ఆధారంగా ఇంకొక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ మాత్రం కౌంట్ చేసుకున్నారు సూసైడ్ అని. ఎంత అన్యాయం అండి! అక్కడే అర్థమైపోతుంది మ్యానిపులేట్ జరిగింది, సాక్ష్యాలన్నీ తారుమారైపోయినాయి. ఏ రిపోర్ట్ని అయితే కౌంట్ చేయాలన్నా ప్రత్యూష దాంట్లో ఘోరంగా అన్యాయంగా ఆ రిపోర్ట్ను కౌంటే చేయలేదు. రేప్ చేసిండ్రు, హత్య చేసిండ్రు. ఇప్పుడు కాదు, నేను చనిపోయే వరకు అదే చెప్తా. ఒక్క సాక్ష్యం లేకుండా చేశారండి. అందరికీ ఆ దేవుడు తప్పకుండా పనిష్మెంట్ ఇస్తాడు. అలాగే బరువెక్కిన హృదయంతో ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారామె. సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యూష తల్లిగా విన్నవించేదండి, గత 2 సంవత్సరాల నుంచి మీరు పరిపాలన చాలా బాగా చేస్తున్నారు, అందులో మహిళలకు చాలా బాగా చేస్తున్నారు. ఎంతోమంది కళాకారులను ఆదుకుంటున్న మీరు ప్రత్యూష కుటుంబాన్ని ఎందుకు ఆదుకోవట్లేదు, ప్రత్యూష ఎందుకు గుర్తు రావట్లేదు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మేము కష్టాలు పడుతున్నాం, మమ్మల్ని ఆదుకోండి, ఇప్పటికైనా ప్రత్యూషను గుర్తు తెచ్చుకోండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతున్నాను.